అప్పు తీర్చి తన వైపు తిప్పుకోవాలనుకున్న జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కాశీ. ఇంతకు కాశీ జ్యోత్స్నకు షాక్ ఇవ్వడం ఏంటి? అసలు అప్పు తీర్చి కాశీని తన వైపు తిప్పుకుని ఏం చేసుకోవాలనుకుంది జ్యోత్స్న? ఏం తెలుసుకోవాలనుకుంది? కాశీ ఎలా షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక శ్రీధర్ ఇంట్లో ఉంటున్న కాశీ తన ఫ్రెండ్ కోసం చేసినటువంటి అప్పుని కలెక్ట్ చేసుకోవటానికి వచ్చిన ఇక రౌడీని చూసి స్వప్న కాశీని నిలదీయటంతో తను చేసిన హెల్ప్ గురించి చెప్తాడు. అతను దుబాయ్ వెళ్లిపోయాడని 10 లక్షలు అప్పు చేశారని చెప్తాడు. ఇక సేవింగ్స్ లో ఉన్న 5 లక్షలు కూడా కార్తీక్ ఇచ్చానని చెప్పడంతో స్వప్న బాధపడుతుంది. ఈలోపు ఇక కావేరి విషయం తెలుసుకుని తన చెక్ బుక్ లో తన అకౌంట్ లో ఉన్న 10 లక్షలు ఇద్దామనుకునేసరికి శ్రీధర్ అడ్డుకుంటాడు. ఇదంతా కూడా కాశీని చాలా ఇరిటేట్ చేస్తుంది. స్వప్న, అసలు మన ఇంటికి వెళ్లిపోతే ఈ గొడవంతా ఉండదు కదా అని చెప్పని అంటాడు. ఏంటి అల్లుడు గారికి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది? పర్వాలేదు పౌరుషం ఉంటే పర్వాలేదు, పౌరుషంతోనే బ్రతకండి, వెళ్ళండి అంటాడు. అల్లుడిని ఇంట్లోంచి తరిమేస్తున్నారు, మీరెలాంటి వరసలు అని చెప్పి తిడుతుంది కావేరి. నువ్వు నన్ను తిట్టినా శాపనార్థాలు పెట్టినా నాకే ప్రాబ్లం లేదు, వెళ్ళి పౌరుషంగా బ్రతకమను. 10 లక్షల రూపాయల అప్పు ఎలా తీరుస్తాడో నేను చూస్తాను అంటాడు. చిచ్చి, ఈ మనిషి దగ్గర ఉండటం కంటే ఇంటికి వెళ్ళిపోవటం మేలు కాశీ, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు కాశీ స్వప్న ఇద్దరు కూడా. ఇంకా అక్కడికి 3 రోజుల తర్వాత వస్తాను, ఇంట్లోకి వస్తాను అని చెప్పినటువంటి డబ్బు వసూలు చేసుకునే పర్సన్ మాటలు గుర్తుకొచ్చి కాశీ కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇక ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక నానమ్మకి ఫోన్ చేస్తాడు. అదే మన పారుకి. పారు ఫోన్ జ్యోత్స్న దగ్గర ఉంటుంది. ఓటీపీ కోసం అని చెప్పి తన దగ్గర పెట్టుకుంటుంది. ఆ టైంలోనే కాశీ ఫోన్ చేయటంతో ఇక లిఫ్ట్ చేసి హలో అనగానే, నానమ్మ నేను కాశీని అంటే, ఏంటి అంటుంది జ్యోత్స్న. ఫోన్ నీ దగ్గర ఉందేంటి అంటాడు. జేం లేదులే, గ్రాని పక్కనే ఉంది, స్పీకర్లోనే ఫోన్ ఉంది, చెప్పు, ఓటీపీ కోసం నాకు ఇచ్చింది, ఏంటి ఏమైంది అని చెప్పని అంటుంది. నిజంగానే నానమ్ముందా, పలకమను అని చెప్పనంటే, అబ్బా ఏంటో చెప్పు, అర్జెంట్ అయితే తీసుకెళ్ళిస్తాను, ఏంటి అనగానే, నేను నానమ్మకే చెప్తాను అంటాడు. ఈలోపు పారు రానే వస్తుంది. వచ్చి ఏంటి అంటే, కాశీ ఫోన్ చేశాడేంటో చూడు అని స్పీకర్ ఆన్లో పెట్టు అని చెప్పని అంటుంది. ఇక దాసు గురించి ఏమైనా చెప్తాడేమో అనేది జ్యోత్స్న ఆలోచన. ఇక దాంతో స్పీకర్ ఆన్లో పెట్టి ఏంట్రా చెప్పు అని చెప్పని అంటే, నానమ్మ నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు, కాకపోతే నాకు అప్పుగానే కావాలి, ఒక 10 లక్షలు కావాలి నానమ్మ అంటాడు. అనేసరికి ఇక పారు 10 లక్షల, అది సరేరా నేనేదో ఒకటి చేసి చూస్తా, అయినా నీకు ఇప్పుడు 10 లక్షలు దేనికిరా అంటుంది. అంటే నేను ఒకరికి అప్పు ఇప్పించాను నానమ్మ, వాడేమో మోసం చేసి దుబాయ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ అప్పు నా మెడకు చుట్టుకుంది అని చెప్పని అంటే, మీ అత్తగారోళ్ళు ఇవ్వరేంట్రా, ఉన్నది ఎందుకు వాళ్ళు అని చెప్పని అంటుంది. ఇప్పుడు నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే, వాళ్ళ సంగతి ఎందుకు, నేను మళ్ళీ నీకు ఈ డబ్బులు మంత్లీ ఇంత అని చెప్పి ఇచ్చేస్తాను అని చెప్పని అంటాడు. నాకేమీ ఇవ్వక్కర్లేదులే కానీ నేను చూసి చెప్తానాగు అంటుంది. ఈలోపే పక్క నుంచి జ్యోత్స్న ఇస్తానని చెప్పు అంటుంది. సరే అయితే నేను ఎలాగోలా చూసి ఇస్తాలేరా అని ఫోన్ పెట్టేసి, నువ్వు ఇస్తావా జ్యోత్స్న, ఎంతైనా నీకు తమ్ముడంటే చాలా ప్రేమే అని చెప్పనంటే, ప్రేమ తొక్క, ఇప్పుడు నాకు కావాల్సింది దాసుగాడి అడ్రస్, వాడు ఎక్కడున్నాడో తెలియాలంటే ఈ కాశీ గాడిని గ్రిప్లో పెట్టుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే కాశీకి ఫోన్ చేసి, ఏంటి నేను నీకు అక్కని, నువ్వు నాకు ఏం కావాలన్నా చెప్పొచ్చు, నేను అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, గ్రానికి మాత్రమే చెప్తావా ఏంటి అని చెప్పనంటే, అవును నాకు నాయనమ్మ కాబట్టి నేను ఆవిడని అడగగలను, నువ్వు నాకు సొంత అక్కవి కాదు కదా, నేను నిన్ను ఎలా అడుగుతాను, అయినా సొంత అక్కవైనా నిన్ను నేను అడగను అంటాడు. సర్లే కానీ ఆ 10 లక్షలు నేనిస్తాను, నువ్వు అప్పు తీర్చేసుకో ఫస్ట్ అని చెప్పని అంటుంది. దీనికి బదులుగా నీకేం కావాలో చెప్పు, అప్పుడు తీసుకోవాలో లేదో ఆలోచిస్తాను అంటాడు కాశీ. ఏంట్రా నువ్వు, నాకేం కావాల్సి ఉంటుంది బదులుగా చెప్పు అని అనగానే, మా నాన్న అడ్రస్ కావాలా, లేకపోతే దీపక్కు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటాడు. దీపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఏమీ ఉండదు, ఎందుకంటే దీపే నా ఇంట్లో ఉంటుంది కాబట్టి దాని గురించి నాకు ప్రాబ్లం లేదు అని చెప్పని అంటుంది.
మరి ఇంకేం కావాలి, మా నాన్న అడ్రస్ కావాలా అని చెప్పని అంటాడు. అనగానే మీ నాన్న అడ్రస్ నాకెందుకు అని చెప్పని ఇక జ్యోత్స్న అనేసరికి మా నాన్న అడ్రస్ నీకెందుకో నాకు బాగా తెలుసులే, కానీ ఇప్పుడు ఇంతకీ ఈ 10 లక్షలు ఇచ్చి ఏం పొందాలనుకుంటున్నావు, ఏమి ఇన్ఫర్మేషన్ లేదా ఏమి హెల్ప్ కావాలి నీకు అని చెప్పని అంటాడు. నాకేమి హెల్ప్ కాదు, నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు కార్తీక్ వాళ్ళు ఏం ప్లాన్స్ చేస్తున్నారో నాకు చెప్తే చాలు. అండ్ దాంతోపాటు మీ నాన్న ఎక్కడున్నాడో కనుక్కుని వాళ్ళు ఒకవేళ నీకు చెప్తే వెంటనే నాకు చెప్తే చాలు అని చెప్పని అంటుంది. మా నాన్నతో నీకేం పని అంటాడు కాశీ. మీ నాన్నతో నాకేం పని అంటే అంటే అది అంటూ ఉంటే నేను చెప్పనా అని కాశీ అనగానే ఏంటి చెప్పు అని చెప్పి అంటుంది ఇక జ్యోత్స్న. ఏంటంటే నువ్వు ఆ ఇంటి వారసురాలవి కాదు అనే నిజం మా నాన్నకు తెలుసు కాబట్టి ఆ నిజాన్ని ఎక్కడ బయట పెడతాడోనని చెప్పి మా నాన్నని హతమార్చటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఈ విషయం నీకెలా తెలుసురా అని అంటే మా నాన్న ఇక్కడున్నప్పుడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా రాసి మొత్తానికి ఆ ఇంటి వారసురాలు ఎవరో మాకు తెలిసేలా చేశాడు అని అనగానే ఎవర్రా ఈ ఇంటి వారసురాలు, నేనే ఈ ఇంటి వారసురాల్ని అనగానే నువ్వు నా సొంత అక్కవని తెలుసు, ఆ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదని తెలుసు, మన నాయనమ్మ గారు చేసిన పని వల్ల నువ్వు ఆ ఇంటి వారసురాలిగా చలామణి అవుతున్నావని తెలుసు. ఇక ఆ ఇంటి వారసురాలు ఎవరు అనేది నాకు తెలిసినా నేను చెప్పను, ఎందుకంటే ఆ విషయం ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నాకు తెలుసు అని మాత్రమే నీకు తెలియాలి, వాళ్ళు ఎవరు ఏంటనేది నాకు తెలుసో లేదో నీకు తెలియకూడదు, అందుకే నాకు తెలిసినా నేను చెప్పను అంటాడు. ఏంట్రా నువ్వు అని చెప్పని అంటే 10 లక్షలిచ్చి నా అప్పు తీర్చి నన్ను నీ గ్రిప్లో పెట్టుకుని ఆడుకుందాం అనుకున్నావా? ఈ కాశీని కొనడం అంత ఈజీ కాదు, అయినా నువ్వు కొందామనుకున్నా అమ్ముడు పోవడానికి విలువ లేని మనిషి కాదు ఈ కాశీ అని చెప్పని అంటూ ఉంటే స్వప్న వచ్చి ఎవరు కాశీ అని అంటే జ్యోత్స్నక్కలే స్వప్న అని అనగానే ఈలోపు స్వప్నకి కావేరి ఫోన్ చేస్తుంది. అమ్మా స్వప్న, చెక్ బుక్ రెడీ చేసి పెట్టాను, వచ్చి తీసుకెళ్ళు అని అంటుంది. నాన్న అనగానే నాన్న లేదు గీనా లేదు, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట దిక్కే లేదు ఆయనకి, నోరు మూసుకుని తాళాలు ఇచ్చాడు, తీసి సంతకం పెట్టాను, వచ్చి తీసుకెళ్ళు, నువ్వు అక్కడే ఉండు, ప్రతి నెల మొత్తం కావాల్సినవన్నీ నేను పంపిస్తాను, డైలీ నేనే వంట చేసి పంపిస్తాను, నువ్వు ఏమీ వండుకోవద్దు, అర్థమైందా, రెస్ట్ తీసుకో అని చెప్పని అంటుంది. సరే మమ్మీ అని కాశీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మమ్మీ చెక్ రెడీ చేసిందంట, వచ్చి తీసుకోమది పద అని చెప్పని అంటే విన్నావుగా, మా అత్తగారు నాకు సహాయం చేశారు, నువ్వు నాకు సహాయం చేసి ప్రతిఫలం పొంది నువ్వు కావాలనుకున్నది చెయ్యాలనుకుంటున్నావే అది ఎప్పటికీ జరగదు, నా తండ్రిని కాపాడుకోవడం నాకు తెలుసు అంటూ కాశీ ఫోన్ పెట్టేస్తాడు. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్ని నిజాలు తెలిసి కూడా వీడు సైలెంట్గా ఉన్నాడేంటి, నా తండ్రిని కాపాడుకోవడం నాకు తెలుసు అన్నాడంటే కన్ఫామ్గా దాస్ ఎక్కడున్నాడో కాశీకి తెలుసనమాట అని అనుకుంటుంది. మరి జ్యోత్స్న నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతోంది, దాసుని కనుక్కోవడానికి ఏ విధంగా ప్రయత్నించి ఎలా దొరకబోతోంది, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.